గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అక్రమాలను ధృవీకరించుకున్నాక కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 2 కార్పొరేటర్లను, పలువురు నేతలను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పట్టు బిగిస్తోంది. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండటమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆ పార్టీ నేతల ఆగడాలకు, దౌర్జన్యాలకు, కబ్జాలకు అండగా నిలిచారు. కనుసైగతో పోలీసులను శాసించారు. మంత్రి అండతో కార్పొరేటర్ల నుంచి చోటామోటా లీడర్ల వరకు రెచ్చిపోయారు. సామాన్యులను, ఆస్తులను బలవంతంగా దోచుకున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు వివాదాలు సృష్టించి సెటిల్మెంట్ పేరుతో దందాలు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడంతో సీన్ రివర్స్ అయింది. ఇన్నాళ్లు మంత్రి ఎంత చెబితే అంతా అనే పోలీస్ అధికారులు ఇక్కడ పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నాడని సిపి సుబ్బరాయుడుపై ఈసీ వేటు వేసింది. దీంతో అభిషేక్ మహంతి సిపిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాకతో సీన్ మొత్తం మారిపోయింది. గంగుల మంత్రిగా ఉన్న సమయంలో కబ్జాలు, దౌర్జన్యాలు, ఆక్రమణలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతల భరతం పడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ బాధితులు హైదరాబాద్ ప్రజాభవన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు ఫిర్యాదులను కరీంనగర్ సిపికి పంపిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన అభిషేక్ మహంతి బీఆర్ఎస్ నేతల వేట సాగిస్తున్నారు. కబ్జా నేతల కోసం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి మరీ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరిస్తున్నారు. అక్రమాలను ధృవీకరించుకున్నాక కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 2 కార్పొరేటర్లను, పలువురు నేతలను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై కరీంనగర్ పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. 5 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉండటంతో రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టు కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు. ఓ రిటైర్డ్ టీచర్ భూమి సేఫ్ గా ఉండాలంటే 40 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వలేదని ఆ స్థలం గుండా రోడ్డు వేయించాడు. దీంతో యజమాని రాజీకి రాక తప్పలేదు. ఈ క్రమంలో సదరు టీచర్ 10 లక్షల రూపాయలు ముట్టజెప్పాడు. అందులో 2 లక్షల రూపాయలు అతని కూతురు ఖాతాకు బాధితుడు బదిలీ చేశాడు. 8 లక్షల రూపాయలు నేరుగా ఇచ్చాడు. ఈ మేరకు బాధితుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాగర్ డబ్బులు డిమాండ్ చేసిన వీడియో కూడా పోలీసులకు అందించారు. ఈ క్రమంలో సాగర్ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు అతడికి జ్యుడిషియల్ రిమాండ్కు పంపింది. సాగర్పై ఇప్పటికే 5 క్రిమినల్ కేసులు నమోదు కావడంతో అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.